నువ్వు నమస్తే. ఇప్పుడు మార్వాడి మొన్న ఒక ఇష్యూ అయింది ఒకటి సికింద్రాబాద్లో, దాని గురించి లొలి నడుస్తూ ఉన్నాయి కానీ అయితే మార్వాడీలు వాళ్ళు గో బ్యాక్ అని నడుస్తూ ఉండేది. వాళ్ళ బిజినెస్ వల్ల మీకు ఇబ్బంది ఉన్నదా? ఇబ్బంది ఉంది సార్. ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ వేసుకుంటున్నారు, అన్ని కాంపిటీషన్ చేస్తున్నారు, తక్కువలో అమ్ముతున్నారు. ఏడ పడితే వాళ్ళ వల్ల మన షాపుల వల్ల అడ్వాన్స్లు ఎక్కువైపోయినాయి, షాపులు దొరకడం లేదు ఇక్కడ వాళ్ళకు. చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ వల్ల. అయితే వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళు రెంట్లు ఇస్తున్నారు, కిరాయిలు పే చేస్తున్నారు, అడ్వాన్స్ ఇస్తున్నారు. రెంట్ ఎక్కువ పే చేస్తున్నారా? రేటు మాకంటే వాళ్ళు మొత్తం వాళ్ళు ఏ ఏరియాలో పోతే ఆ ఏరియాలో రేట్ ఎక్కువైపోతుంది. ఏమైంది? ఏ ఏరియాలో వాళ్ళు పోతే ఆ ఏరియాలో మొత్తం మార్కెటే రేజ్ అయిపోతుంది వాళ్ళ వల్ల. నాకు ఇక్కడ వాళ్ళకైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చాలా టూ మచ్ చేసేస్తున్నారు. కానీ ఇక ఏమంటారు లేదు కదా అట్లా. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడే ఉంటామన్నా. మేము ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడే పుట్టినాం. ఇక్కడనే మాది ఇక్కడ తెలంగాణ, కంప్లీట్ తెలంగాణ. ఇప్పుడు ఒక కులం అడిగి దాడి చేసారు, ఒక ఎస్సీ క్యాస్ట్, దాన్ని ఎట్లా చూడాలి అసలు? కులం అడిగి దాడి చేయడం కాదు, జస్ట్ కార్ తీయమన్నారు. ఇట్లనే ఇప్పుడు బిజినెస్ ఉంటాయి కదా గల్లీ మోండా మార్కెట్ దగ్గర, ఆడ గల్లీ జస్ట్ కార్ తీయమన్నందుకు దాడి చేస్తే పక్కన ఒక బీసీ వాళ్ళు కూడా ఇద్దరు అడ్డుకుంటే వాళ్ళని కొట్టిర్రు. కానీ ఇవి మొత్తానికైతే ఈ రాజస్థాన్ వాళ్ళు చాలా టూ మచ్ అవుతుంది. తెలంగాణలో చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పైసా బలం ఉంది, కొంచెం పొలిటికల్ బలం కూడా ఉంది, అన్ని విధాల వాళ్ళకి సపోర్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు చాలా టూ మచ్ చేసేస్తున్నారు తెలంగాణలో. అయితే ఇదైతే కరెక్టే. కానీ ఇక మానవులకు ఎక్కడంటే అక్కడ పెట్టవచ్చు కాబట్టి ఎక్కడంటే అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు కానీ మన చట్టంలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు మాత్రం చేసేది చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ తెలంగాణలో మాత్రం భరించలేకపోతున్నాం. వాళ్ళ కాంపిటీషన్తో వాళ్ళతో చేయలేకపోతున్నాము. అన్ని విధాల వాళ్ళు అన్ని బిజినెస్లో వాళ్ళు మొత్తానికి ముందంగా ఉన్నారు. మేము వెనుకబడుతున్నాము. వాళ్ళ యూనియన్ ఉంది, మా దగ్గర యూనిటీ లేదు. ఇక్కడ యూనియన్ లేదా? మన తెలుగు యూనిటీ లేదు సార్. ఇక్కడ ఎవరైనా ఏమన్నా అంటే ఎవరు వచ్చి అడ్డుకుంటూ లేడు. ఒక్క మాడలోని ఏమన్నా అంటే 10 మంది కొట్లాడతారు. వాళ్ళ దగ్గర యూనిటీ బాగుంది. అది ఒక్క షాప్ తీసుకొని ఒక వతను షాపు ఓపెన్ చేసిండంటే అక్కడ రాజస్థాన్ నుంచి వాళ్ళని పిలిపించుకొని పనులను వాళ్ళనే పెట్టుకొని వాళ్ళకు రూమ్ ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళకు పోషించి లేబర్ను కూడా వాళ్ళనే పెట్టుకుంటున్నారు. మీరు అదే పాయింట్ చెప్పి నేను అదే అడుగుతున్నా. మొత్తం లేబర్ను కూడా వాళ్ళనే పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ బిల్డింగ్లలో ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకు సొంతం వాళ్ళు అన్నం పెట్టి పోషించి బట్టలు పెట్టి అన్ని పెట్టి మొత్తం వాళ్ళ సొంతం లేబర్ లెక్క చేసుకుంటున్నారు వాళ్ళని. మన వాళ్ళకైతే ఒకరిని కూడా బెటర్ వాళ్ళు. ఇదైతే 100% కరెక్ట్. ఇది ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళే మన తెలంగాణకు సంబంధించి ఎన్ని షాపులు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ షాప్ మా ఏరియాలో అయితే అన్నీ అవే ఉన్నాయి సార్. ఇక్కడ ఈ డిస్పోజల్ షాపులు అన్నీ వాళ్ళే ఉన్నాయి, ఈ ఆటోమొబైల్ షాపులు వాళ్ళే ఉన్నాయి. మన ఏంటి ఇక్కడ షాపులు అవి షాపులు అవి మావి ఇక్కడ ఏం లేవు. చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అదే తెలంగాణ వాళ్ళ ఇక్కడ ఈ మా ఏరియాలో అయితే చెప్తున్నా. ఇక్కడ సిద్ధింబర బజార్ మసీద్లో మాత్రం ఒక 4-5 తెలుగు వాళ్ళే ఉంటే మిగతా అన్నీ వాళ్ళే ఉన్నాయి. మొత్తం టోటల్ ఈ మా ముందున్న షాప్స్ అన్నీ వాళ్ళే, మాడోళ్ళే అన్నీ. ఇక టైర్ల షాప్స్ ఉన్నాయి, కొత్తలు అన్నీ వాళ్ళే, జైన్స్ మారోళ్ళు. టైర్ షాపులు కూడా పెట్టేసి టైర్ల షాప్ కూడా చాలా రోజులు ఉన్నాయి వాళ్ళు. అది కూడా చేసేసి మాకు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం హీనంగా చూస్తున్నారు వాళ్ళు. అదొక పాయింట్ ఉన్నది. తెలుగు వాళ్ళు అనగానే మనం కేర్ చేయాలి. తెలుగు వాళ్ళు అంటే అది వాళ్ళ యూనిటీ మంచిగా ఉంది, అంతే ఉంది. మనకు ఎవరు సపోర్ట్ లేరు, మనం ఏం చేయలేకపోతున్నాం. దినదినం డే బై డే మనం బ్యాక్ అనే అయిపోతున్నాము. ఇంకా వాళ్ళతో మనం కాంపిటీషన్ చేయలేము కొన్ని రోజులు అయితే. ఇక అది మనం చెప్పొద్దు కానీ అది ఎట్లా చెప్పవలసి వస్తుంది అంటే హిందూ ముస్లిం అన్నట్టు అయిపోయింది. అది హిందూ ముస్లిం అది ఒక విధంగా అయిపోయింది. అని మనం ఏం చెప్పలేము దాన్ని. అది ఏం చేయలేము వాళ్ళని. ఇప్పుడు మీకు అప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుంచి మీకు బాగా ఇబ్బంది ఉన్నది అంటే వచ్చినప్పటి నుంచి అంటే వాళ్ళు చాలా రూల్స్ అనే ఉన్నారు కాదని కాదు. కానీ ఇంకా మరీ వాళ్ళ ప్రాపర్టీలు అక్కడ రాజస్థాన్లో అమ్ముకొని వచ్చి ఇక్కడ మొత్తం దుకాణాలు అవుటర్ రింగ్ సిటీలో మొత్తం జాగాలు కొని బిల్డింగ్ ఊర్లలో కూడా పోతున్నారు.
ఊళ్ళలో కూడా పెట్టారు. అవుటర్ సిటీ, అవుటర్ రోడ్, రింగ్ రోడ్ డిస్ట్రిక్ట్లలో కూడా పోయి వాళ్ళు షాపులు తెరిచి పెడుతున్నారు. చాలా టూ మచ్ చేసేస్తున్నారు. ఆ. సరే అంటే ఏదైనా ఇక బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అన్నది అది కరెక్టే, కానీ మరీ చాలా అయిపోయింది సార్. మొత్తం తెలంగాణలో వీళ్ళదైతే చాలా అయిపోయింది. ఇంకా అయితే ఘోరంగా అయితే హైదరాబాద్లో ఎక్కువ ఉంది. ఇంకా బయట అయితే మేము చెప్పలేము, కానీ హైదరాబాద్లో మాత్రం చాలా ఘోరంగా ఉంది. దూరం ఉంది ఆ పరిస్థితి. ఏడ పడితే వాళ్ళ షాపులు ఇప్పేసేసి తక్కువలో అమ్మడం, మన వాళ్ళకు నెగ్లెక్ట్ చేయడము, మనకు మాల్ ఇవ్వకపోవడం, తెలుగు వాళ్ళకు మాల్ ఇస్తారు. అవునవును అవును. అదొకటి ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్ చాలా ఉంది, మరళి వాళ్ళ ఫీలింగ్ చాలా ఉంది, వాళ్ళ కులాన్ని ఫీలింగ్ చాలా ఉంది. ఇప్పుడు నార్మల్ బయట తెలంగాణ కానీ బయట డిస్టిక్లలో వ్యక్తి వీళ్ళ దగ్గర వచ్చి కొనుక్కోతే వాళ్ళకు రేటు వీళ్ళకు రేటు అట్లనే ఏమున్నదా? ఉన్నది కానీ మనకు వాళ్ళకి ఇస్తారు అలాగే రేటు, మనకు అలాగనే ఇస్తారు. నేను చెప్తున్నా కదా, అందుకే కొంచెం తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారు. వీళ్ళు గరీబ్ వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇంతే ఉండే అనుకుంటారో మరి ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళు ఒక చిన్న చూపే చూస్తారు మనకి. అయితే ఇంతకుముందు ఇంకోటి ఈ మన దో నెంబర్ మాల్ కూడా అమ్ముతారు, మన సెకండ్ మాల్ విమర్శ వచ్చింది బాగా. దో నంబర్లు అయితే ఫస్ట్, ఇది నేనైతే 100% చెప్తున్నాను. నేను దో నెంబర్ మాల్ అయితే ఫస్ట్ సార్. ఇప్పటికి కూడా ఉన్నదా? ఇప్పటికి కూడా ఉన్నారు, కానీ మన గవర్నమెంట్ వాళ్ళని ఏం చేయలేకపోతుంది, పైసలు తింటారో మరి ఏం చేస్తారో తెలియదు, కానీ దో నంబర్ మాల్ అయితే 100% ఉంది వాళ్ళ దగ్గర. దానివల్లనే వాళ్ళు పైకి వస్తున్నారు, అంతేగాని ఇంకేం లేదు. రియల్గా చేయాలంటే వాళ్ళు రాలేరు పైకి, అంతే కానీ వాళ్ళు అంతే దో నంబర్ మాల్ చేసి అట్లా వస్తున్నారు వాళ్ళు. అది ట్రాన్స్పోర్ట్ కూడా జిఎస్టీ కూడా ఇయ్యరంట కదా, నిజమేనది? జిఎస్టీ కూడా ఇయ్యారంటే వాళ్ళకు పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేసుకుంటారు. మాకు అంత లేదు, తెలుగు వాళ్ళకు అంత చూడరు, పట్టించుకోలేవాడు. కట్టాలంటే కట్టాలి, వాళ్ళకు అట్లా కాదు, లంచం ఇస్తారు, మరి ఏం చేస్తారో తెలియదు. జిఎస్టీ కూడా తక్కువ చేయించుకుంటారు. అన్నిట్లో వాళ్ళు ముందే ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళం ఇక్కడ ఏం లేదు, చాలా వీక్గా ఉన్నాం ఇక్కడ. మనం బతకనియరు కొన్ని రోజులు అయితే. చాలా ఊడిపడుతున్నారు సార్ వాళ్ళు, చాలా టూ మచ్ చేస్తున్నారు హైదరాబాద్. అయితే ఇంకో బాగా పెద్ద ఎత్తున విమర్శ ఏంటంటే, ఈ మన కల్చర్ వాళ్ళ కల్చర్ని పెంచుతూ ఉన్నారు, మన కల్చర్ని పట్టించుకోవట్లేదు, మన కల్చర్ అంటే కొంచెం తక్కువ చూస్తున్నారు అని చెప్పేసి. నేను అదే అంటున్నా కదా, మన కల్చర్ని మన వాళ్ళ తెలుగు వాళ్ళు అంటే చిన్న చూపు చూస్తున్నారు అని చెప్తున్నా కదా. దేవుల పరంగా కల్చర్ పరంగా అంటారు, కానీ మన ముందు తర్వాత బ్యాక్ అయితే మాత్రం చాలా హీనంగా చూస్తుంటారు వాళ్ళు. మనం ఒకటే అంటారు తెలుగు వాళ్ళం, కానీ వాళ్ళ యూనిట్కి మన తెలుగు వాళ్ళ యూనిట్కి చాలా ఫరక్ ఉంది. వాళ్ళ ఐకమత్యం చాలా గొప్పది, మనది ఏమి లేదు. వాళ్ళ ముంగట మనోళ్ళు ఏం లేదు సార్. మరి ఏం చేస్తే ఇట్లా మన సమస్య పరిష్కారం ఏం చేయలేము. మనం ఏం చేస్తే అంటే మనం అది ఏదైనా గవర్నమెంటే ఏమన్నా చేయాలి, కానీ మనం ఏం చేస్తాం. ఇక ప్రతి ఒక్క మానవునికి ఎక్కడైనా పోయి బ్రతికేది హక్కు ఉంది కాబట్టి వాళ్ళని ఏం మనలేము కదా. అందొచ్చి పడ్డది మన కానూన్, మన కాన్స్టిట్యూషన్ అట్లా లేదు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని లేదు, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో అయినా పోవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చని ఉంది కాబట్టి ఇంకా వాళ్ళని ఏం చేయలేము అనుకో. ఇంకా గవర్నమెంటే ఆలోచన చేసి ఏమైనా చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు వాళ్ళు కూడా టైల్ షాప్ పెట్టినాక మీకు తగ్గింది గిరాకీ? వాళ్ళు టైల్ షాప్ పెట్టినాక తగ్గడం కాదు, వాళ్ళు మంచిగా వాళ్ళ పిల్లలు చాలా మనీ బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా హోల్సేల్గా చేస్తారు. రేట్ తగ్గించి ఇస్తారు, అంత కాంపిటీషన్లో దిగుతారు, రేట్ తగ్గించి కూడా ఇస్తారు. మేము అంతా మా దగ్గర పైసలు ఉండదు కాబట్టి మేము మాకు చూసి అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర పైసలు డబ్బులు బాగుంటాయి కాబట్టి వాళ్ళు హోల్సేల్లో సరుకు చాలా పెట్టి చీప్లో అమ్మేస్తారు వాళ్ళు. మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. హోల్సేల్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి మన వాళ్ళు అంత సపోర్ట్ చేయరు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. మన వాళ్ళు అంత పెద్దగా క్యాషియర్ పార్టీ ఉన్నా కూడా మన వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏ విషయంకైనా ఏ వస్తువుకైనా వాళ్ళ దగ్గరికి పోవాలి. అసలు లేని బిజినెస్ ఇక్కడ దొరకదండి, ఏదైనా ఉండదు వాళ్ళకి. లేని బిజినెస్ అని అంటే ఏమీ లేదు సార్, అన్నిట్లో ఉన్నారు వాళ్ళు. అన్ని ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. మరి ఆయిల్ మన తినే ఆయిల్ లోపల మాత్రం చాలా ఘోరంగా తయారు చేస్తారు వాళ్ళు. నాకు తెలిసినంత మటుకు చాలా ఘోరంగా తయారు. కుకింగ్ ఆయిల్ మనము కుకింగ్ ఆయిల్ అందులో కల్తీ చాలా వాళ్ళ మారడి వాళ్ళు చాలా చేస్తున్నారు. ఇది మాత్రం నాకు చాలా తెలుసు, మంచిగా తెలుసు. ఎందుకంటే మనము
చూసినాం కాబట్టి చెప్తున్నాం అంతే. అదే 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 కొన్ని కాటదాన్లో అక్కడక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ, అక్కడ మొత్తం కల్తీ అంత కల్తీని ఆయిల్ అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే టోటల్లీ దో నంబర్ మాల్ దో నంబర్ ఇక ఏదైనా దో నంబర్. దో నంబర్ బిజినెస్ చేసి మనకు చాలా చేస్తున్నారు వాళ్ళు. మనం ఏది కొనపోయినా అంత సరుకు కల్తీ ఉంటుంది అంతా. ఇంకా ఏం చేయలేము, ఇక మనం దాని గవర్నమెంటే మనం చేయాలి.